మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. 1,20,00,000 వసూలు చేసి మృతదేహాన్ని అప్పగించారు అంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఆసుపత్రి సిబ్బంది బాధితులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. నిజానికి ఇటీవల కూడా ఇలాంటి సంఘటన రెయిన్బో హాస్పిటల్లో జరిగింది. అడ్డగోలుగా వైద్యం చేసి లక్షలకు లక్షలు వసూలు చేశారు. దీనిపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక డ్రైవ్ నడిపింది. సదరు హాస్పిటల్ నిర్వాకాన్ని సాక్ష్యాలతో బయటపెట్టింది. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చూస్తున్నాం మనం ఏదైతే మొన్న అంటే ఈ మధ్య కాలంలోనే మనం ఒక వార్తను టెలికాస్ట్ చేశాము. రెయిన్బో హాస్పిటల్లో తమ ధనదాహానికి ఒక అబ్బాయి జీవితాన్ని ఎలా బలి తీసుకున్నారో, ఒక కుటుంబాన్ని ఎట్లా రోడ్డు పాలు చేశారన్న విషయం పైన మనం ఎక్స్క్లూజివ్ వార్తలు టెలికాస్ట్ చేశాము. ఆ వార్తలు టెలికాస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కుటుంబం సభ్యులతో కూడా మనం రెగ్యులర్ గా మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు ఏదైతే ఆ సందర్భంలో ఏదైతే 1,20,00,000 పైగా వసూలు చేసిన నేపథ్యంలో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఒక మాట చెప్పారు. అందులో భాగంగా ఏదైతే ఇవి మన సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీకు 80 లక్షల రూపాయలు మేము డబ్బులు ఇప్పిస్తాము, దానికి సంబంధించిన వర్క్ చేయిస్తాము అని కూడా వాళ్ళ గతంలో చెప్పారు. దానికి సంబంధించి వాళ్ళ అడగడానికి వెళ్తే మొత్తం హాస్పిటల్లో దీపక్ అనే సిబ్బంది, అక్కడ సంబంధించిన వ్యక్తి వీళ్ళ మీద భౌతిక దాడికి పాల్పడినట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ ఇప్పుడు మన దీన్ని చూస్తున్నాం. వాళ్ళు చాలా క్లియర్ గా ఏదైతే వాళ్ళకి అన్యాయం జరిగిన నేపథ్యంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి చర్చించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో చర్చించకపోగా ఈ గొడవలు పెట్టుకుని వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడినట్టుగా రెయిన్బో హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది, అందులో ముఖ్యంగా చూస్తే దీపక్ అనే వ్యక్తి మా మీద దాడులో పాల్పడ్డారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. ఇప్పటికే మన మరొక టీం కూడా ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి మనం లైవ్ ఎక్స్క్లూజివ్ గా ఆ వార్తను కూడా మనం టెలికాస్ట్ చేస్తాం. అయితే ఇంతలో ఈ మొత్తం కేసుని ఒకసారి మనం పరిశీలిస్తే శ్రీశాంత్ అనే ఒక అబ్బాయికి కేవలం ఏవైతే తనకి కొద్దిగా ప్రాబ్లం ఉంటే, హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి తన హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తనని బాగు చేస్తామని నమ్మవలికిన రెయిన్బో హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది ఆ తర్వాత తనకి లివర్ పాడైపోయింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతుకుతారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందులో భాగంగానే వాళ్ళు ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు తాహతకు మించి మరి డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత అంటే ఒక్కొక్కడిగా వాళ్ళు కొత్త సమస్యలు చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మేము కాపాడలేకపోయాము, మమ్మల్ని క్షమించండి అని జస్ట్ ఒక మాట చెప్పి చనిపోయిన ఒక మృతదేహాన్ని తన చేతికి అందించారు. ఆ టైంలో కూడా వాళ్ళు ఇదే విషయం పైన ప్రశ్నిస్తే అప్పుడు మాత్రం ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఓవైపు రెయిన్బో హాస్పిటల్ సంబంధించిన ఓవైపు ఆందోళన జరుగుతుంటే మరోవైపు నుంచి మృతదేహాన్ని ఊరికి పంపించేసి వాళ్ళని ఇమ్మీడియట్ గా వీలైన తొందరగా దాన్ని ఖననం చేసేలాగా వాళ్ళు అప్పుడు ప్రెషర్ పెట్టారు. ఆ ప్రెషర్ పెట్టే నేపథ్యంలో కూడా వాళ్ళు చెప్పిన మాట ఒకటే, చాలా క్లియర్ గా ఏదైతే ఉందో మేము మీకు న్యాయం CMRF ద్వారా కనీసం 70 నుంచి 80 లక్షలు ఇప్పిస్తాము అనే విధంగా చెప్పిన నేపథ్యం వాళ్ళు గతంలో కూడా మన దగ్గర చెప్పారు. సో ఈ విధంగా చూస్తే మాత్రం కేవలం రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు ధనదాహానికి వీళ్ళని బలి చేయడమే కాకుండా మరొక కీలకమైన అంశం ఏంటంటే ఏదైతే ఆ డబ్బులు మేము మళ్ళీ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి పంపించేసి వాళ్ళ ఆ విషయం గురించి ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళతో గొడవ పెట్టుకుని మరి వాళ్ళని వాళ్ళ మీద భౌతిక దాడులు పాల్పడిన పరిస్థితిని వాళ్ళు చూపిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి గతంలో కూడా మనం చెప్పాము, కేవలం ఈ ఒక్క కేసే కాదు, ఇలాంటి కేసెస్ చాలా కూడా మనం కూడా లైవ్ చేసినప్పుడు చాలా మంది మనకి ఫోన్ లైన్ లోకి చెప్పిన విషయం కూడా అదే. ఏదైతే వీళ్ళు మనుషుల్ని బతికిస్తాము, ఖర్చు ఎంతైనా పర్లేదు అని ఒక్క మాట మాట్లాడారు అంటే చాలు, దాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు లక్షలాది రూపాయలు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నారన్న విషయం మనం గతంలో చెప్పినా అది మరొకసారి అయింది. అయితే ఎప్పుడైతే ఎవరైనా ప్రశ్నించినా సరే, ఎవరైనా దాని గురించి మాట్లాడినా సరే వెంటనే వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే పోలీసుల సహాయం తీసుకుంటారు. పోలీసుల సహాయం తీసుకొని మరి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తారు అని మనం చెప్పాము. అదే విషయం మరొకసారి ఇక్కడ ప్రూవ్ అయింది. అందులో భాగంగానే ఇవాళ ఆ విషయం అంటే ఏదైతే వాళ్ళు బిల్లులు ఇస్తామని చెప్పారో 80 లక్షల రూపాయలు వాళ్ళకి CMRF ద్వారా ఇప్పిస్తామని గతంలో ఏదైతే వాళ్ళ నమ్మబలికి అక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేలా కన్విన్స్
చేశారో ఇప్పుడు ఆ విషయం మీద ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళ మీద దాడికి పాల్పడడం కానివ్వండి, వాళ్ళ మీద ఈ గొడవ తీయడం కానీ మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు మనము. వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడుతున్నది, బూతులు మాట్లాడుతూ వాళ్ళ మీద చేస్తున్న ఆ దాడి దృశ్యాలు కూడా మనం లైవ్ లో చూడొచ్చు. అంతేకాకుండా దీనికి సంబంధించి మరొక కీలకమైన అంశం ఏంటంటే రెయిన్బో హాస్పిటల్ సంబంధించి 1-2 కాదు మనము లైవ్ పెట్టినప్పుడు కూడా, ఎందుకంటే మరొక వ్యక్తి కూడా తన బాబు కేవలం సాధారణ జ్వరము తో హాస్పిటల్కి వెళ్తే అతని శవంగా తిరిగి ఇచ్చారు. ఇది ఇచ్చే క్రమంలో కూడా ఆ అబ్బాయి ఐసీయూలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్న విషయానికి కూడా అప్పట్లో మనతో పాటు ఒక బాధితుడు మనతో అప్పుడు పంచుకున్నాడు. అందులో చాలా క్లియర్ గా ఎవరినే కానీ లోపల పంపించకుండా కేవలము ఐసీయూలో పెట్టి ఇక్కడికి ఎవరు రాకూడదు, ఇక్కడ ఇన్ఫెక్షన్స్ అవుతాయి పిల్లలకి అని చెప్పేసి లోపల పెట్టి చికిత్స చేస్తున్నామనే పేరుతో ₹1,00,000 గుంజుతున్నారు. ₹1,00,000 గుంజిన తర్వాత ఏదైతే ఉందో ఆ తర్వాత దాన్ని యూజ్ చేసుకొని, అంటే వాళ్ళ ఎవరైతే పిల్లలు బతకాలి అన్న ఆశ ఉందో దాన్ని ఉపయోగించుకొని దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఈ మొత్తం చేస్తారు. అందులో చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే కేవలం ఒక డబ్బు సంపాదన మాత్రం చాలా కీలకంగా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. మరొక అంశం ఏంటంటే పిల్లలు బతకాలనే పేరెంట్స్ ఎవరైతే ఆశ ఉంటుందో ఆ ఆశను వాళ్ళు పెట్టుబడిగా మార్చుకుంటున్నారని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పిన ఆ కేసులో కూడా సేమ్ అలాగే ఏదైతే హాస్పిటల్కి వచ్చిన తర్వాత కనీసం ఐసీయూలో ఏసీకి సంబంధించిన సౌకర్యాలు కూడా లేకుండానే వాళ్ళు ఆ పిల్లలు సఫకేట్ అవుతున్నారు సరే, వాళ్ళకి నీళ్లు ఇవ్వకుండా, వాళ్ళకి భోజనం పెట్టకుండా, వాళ్ళు చెబుతున్న బాధలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా కేవలం మేము ట్రీట్మెంట్ చేయాలనే విధంగా మాట్లాడి కేవలం జ్వరంతో వచ్చిన ఒక అబ్బాయిని 36 గంటలు తిరిగేలో లివర్ ఫెయిల్యూర్ అయిపోయింది, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది, హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయి ఊపిరితిత్తులు కూడా మీకు పనిచేయలేదు, అందుకే అబ్బాయి చనిపోయాడని చెప్పేసి అతన్ని వెంటిలేటర్ మీద పెట్టి కూడా ₹1,00,000 వసూలు చేశారు తప్ప ఆ అబ్బాయికి ప్రాణాలను అయితే దక్కించలేకపోయారు. కానీ రెయిన్బో హాస్పిటల్ మాత్రము, నేను రెయిన్బో హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడే సందర్భంలో కూడా వాళ్ళు చెప్పేది కేవలం అదంతా ఇన్ఫెక్షన్ వల్లనో లేకపోతే వాళ్ళు చేసిన తప్పుల వల్లనే జరుగుతోంది అనే మాట చెప్తున్నారు తప్ప మరొక విషయం అయితే లేదు. బట్ ఈ స్పెషల్ గా ఈ శ్రీశాంత్ విషయంలో మనం గమనిస్తే మాత్రము అతనికి లివర్ ప్రాబ్లం వచ్చింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పారు. వాళ్ళ మేనమామకు సంబంధించిన లివర్ ని కూడా తీసి అమర్చామని చెప్పారు. ఆ తర్వాత తను ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ రావడం వల్ల అతను చనిపోయాడు అనే మాట మాట్లాడి వదులుకున్నారు. అయితే ఆ అబ్బాయికి ఏదైతే చికిత్స అందించింది వారమో 10 రోజులు నెల రోజులు దాదాపుగా 5 నెలల పాటు వాళ్ళు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గరే పెట్టుకుని మరి ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూకి సంబంధించి మేము ట్రీట్మెంట్ చేస్తున్నామో ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. ఇంజక్షన్లు కూడా ఇండియాలో కాదు ఫారిన్ నుంచి ఇంజక్షన్లు తెప్పిస్తే ప్రాణాలు కాపాడొచ్చు అని చెప్పేసి వేలాది రూపాయలు, ఒక్కొక్క ఈచ్ ఇంజక్షన్ కూడా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మరి వాళ్ళని తీసుకొని ఆ ఇంజక్షన్స్ తీసుకొచ్చి వేసామని చెప్పారు. అంతేగాని ఆ అబ్బాయిని అయితే బతికించలేకపోయారు. అయితే ఈ సందర్భంలో మాత్రం మనం మాట్లాడినప్పుడు వాళ్ళకే మేము హెల్ప్ చేశామనే విధంగానే మాట్లాడే ప్రయత్నం చేశారు తప్ప అసలు నిజం మాత్రం చెప్పలేదు. అక్కడ చాలా క్లియర్ గా రెయిన్బో హాస్పిటల్ చేస్తున్న ఏదైతే ఇష్టారాజ్యమైన చికిత్స పేరుతో దోపిడీ ఉందో దాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినందుకు అందరి మీదను, అంటే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ గా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళ మీద దాడికి పాల్పడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి, వాళ్ళని బూతులు మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ధనదాహం తప్ప రెయిన్బో దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. వాళ్ళు కేవలం అదొక్క పనిలో నిమగ్నమైనట్టుగా మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. కిరణ్ అయితే చిదంబర్ రెడ్డి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే బయట ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నా ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్ అయితే ఎక్విప్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ప్రాణాలతో బయటపడతారని ఎన్ని లక్షలు ఖర్చు పెట్టైనా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా కానీ వాళ్ళని బ్రతికించుకోవచ్చనే నమ్మకంతో అయితే సామాన్యులు కానీ ఇంకెవరైనా కానీ అందులో జాయిన్ చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు మాత్రం వాటిని ఆసరాగా చేసుకొని ఇలా చేస్తున్నారు. సో ఖచ్చితంగా రెయిన్బో యాజమాన్యం ఏదైతే ఉందో దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? రెయిన్బో ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఎంతసేపు ఎవరైతే ఉన్నారో రోగిదే తప్పు, రోగి చేసిన చిన్న చిన్న తప్పుల వల్లనే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయనే విధంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీశాంత్ కు సంబంధించిన విషయంలో చూసినా సరే ఏదైతే చెట్ల మందు తాగారో చెట్ల మందు తాగడం వల్ల అతను చనిపోయారని చెప్పారు. కానీ మనం మాట్లాడినప్పుడు మనతో చెప్పిన మాట వాళ్ళకి నయమైన తర్వాత ఆ తర్వాత వాళ్ళు వెళ్లి చెట్ల మందు తాగిచ్చారు, దానివల్ల అబ్బాయి చనిపోయారని చెప్పారు. కానీ బట్ అదే ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ ఎస్టిమేషన్ లో మాత్రం చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పిన మాట ఒక మాట ఏంటంటే ఆయన ఇక్కడ రావడానికి 3 రోజుల ముందే, ఈ అడ్మిషన్ ముందే ఆయుర్వేదిక్ డ్రగ్ తీసుకున్నారు అనే విధంగా చెప్పడము, దానికి ₹1,00,000 సంబంధించిన ఇవి కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆ ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉన్నారు. అయితే ఒక్కసారి ఈ విజువల్స్, ఆ ఆడియో ఒకసారి మనం చూద్దాము కిరణ్ మయి.
చిదంబర్ రెడ్డి, విజువల్స్ అయితే చూసాం మనం. అక్కడ బాధితులు అయితే వాళ్ళు ఆందోళన చేస్తుంటే అక్కడ సిబ్బంది కూడా వాళ్ళపై దాడులు చేయడం, దుర్భాషలాడటం చూస్తున్నాం. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 1,20,00,000 వసూలు చేసి మృతదేహాన్ని అప్పగించారు అంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఆసుపత్రి సిబ్బంది బాధితులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. నిజానికి ఇటీవల కూడా ఇలాంటి సంఘటనే రెయిన్బో హాస్పిటల్లో జరిగింది. అడ్డగోలుగా వైద్యం చేసి లక్షలకు లక్షలు వసూలు చేశారు. దీనిపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక డ్రైవ్ నడిపింది. సదరు హాస్పిటల్ నిర్వాకాన్ని సాక్ష్యాలతో బయటపెట్టింది. సో గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ రెయిన్బో హాస్పిటల్లో చోటు చేసుకుంది. శ్రీశాంత్ అనే చిన్నారి 12 సంవత్సరాల అతను తను చనిపోయాడు అనమాట రెయిన్బో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ. దానికి సంబంధించినటువంటి బిల్ డీటెయిల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో ప్రీ ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ కేర్కి సంబంధించి 22,06,499 రూపాయలు బిల్ వేశారు. అలాగే డోనర్ హెపటోకో లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ ఐసీయూ కేర్కి సంబంధించి 18 లక్షల బిల్ వేశారు. అలాగే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కాంప్లికేషన్స్ అండ్ సెప్సిస్కి సంబంధించి 56,38,090 రూపాయల బిల్ అయితే వేశారు. సో దీనంతటికి కూడా సంబంధించి ఓవరాల్గా పేషెంట్ ఎంత పేమెంట్ అయితే చేశారంటే 44,96,497 రూపాయలు అయితే హాస్పిటల్కి అయితే పేమెంట్ చేయడం జరిగింది.
సో చిదంబర్ రెడ్డి చెప్పండి, మొత్తంగా చూస్తే గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. బీఆర్కే న్యూస్ కూడా ప్రత్యేక కథనం ప్రచురించింది. అదేవిధంగా మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. ఏంటని బాధితులు ఆరోపించినా కూడా సిబ్బంది అయితే దాడులకు పాల్పడుతుంది. అసలు రెయిన్బో హాస్పిటల్స్ తీరుని ఏ విధంగా చూడాలి? రెయిన్బో హాస్పిటల్ చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఇమీడియట్లీ వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపించడము. మొదట ఎవరైనా సరే పేషెంట్ ఒక ఇన్పేషెంట్ గా జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకేమో ఫస్ట్ మిమ్మల్ని బతికిస్తామని ఒక ఆశ చూపిస్తారు. ఆ తర్వాత ఏమో చనిపోయిన తర్వాత మీకు ఇంకో రకంగా హెల్ప్ చేస్తామంటే ఒక ఆశ చూపిస్తారు. అందులో భాగంగానే మనం ఏదైతే ఇప్పుడు మనకి ఒక లెటర్ అందిందో లెటర్ ప్రకారం అది ఎస్టిమేషన్ అని ఒకటి రాసిచ్చారు. అంతేకాకుండా ఇది చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కోసం ఎల్ఓసి రిక్వెస్ట్ కోసము చేసినట్టుగా ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. ఆ డాక్యుమెంట్ ప్రకారము 13వ తేదీ 6వ నెల 2024 ఈ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అందులో దాని ప్రకారము ఎవరైతే ఉన్నారో మాస్టర్ కే శ్రీశాంత్ అనే అబ్బాయి 12 సంవత్సరాల అబ్బాయి, సన్ ఆఫ్ డాక్టర్ మిస్టర్ కే మోహన్, అతనికి సంబంధించిన ఒక రిపోర్ట్ మనకి ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి నా ఏదైతే బిల్లింగ్ డీటెయిల్స్ ఉన్నాయో దానికి సంబంధించినది ఇక్కడ మనకు చాలా క్లియర్ గా అనిపిస్తుంది. ఇందులో లివర్ సంబంధించి ఎలాంటి ఉన్నాయి, అందులో ముఖ్యంగా చూస్తే వాళ్ళు ఒక 2 వారాల ఫీవర్ ఉంది బిఫోర్ అడ్మిషన్. దానిపైన జాండీస్ వచ్చింది. జాండీస్ వచ్చిన తర్వాత అనోరెక్సియా అనే మరొక రకమైన డిసీజ్ కూడా తనకు ఉంది. అంతేకాకుండా ఒక 3 రోజుల ముందు, అడ్మిషన్ కి 3 రోజుల ముందు ఆయుర్వేదిక్ కి సంబంధించిన ఒక మందు కూడా వాళ్ళు తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ అంటే చాలా సీరియస్ సిచ్యువేషన్ వచ్చారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం అతను నడుచుకుంటూ వచ్చాడు, అలాంటిది ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఆ తర్వాత ఫల్మినెంట్ లైఫ్ ఫెయిల్యూర్ అనే పేరుతో తనకి పీడియాట్రిక్ ఇన్సెంటివ్ కేర్ లో పెట్టాము మేము. అంతేకాకుండా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైంది. అందులో భాగంగానే తనకి ప్రీ ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ కేర్ ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేయడం కన్నా ముందు ఈ శ్రీశాంత్ ని అక్కడ అడ్మిషన్ చేసుకోవడం కానివ్వండి, అది ట్రాన్స్ప్లాంట్ చేయడం కన్నా ముందు జరిగిన మొత్తం ప్రొసీజర్ కి దాదాపు 22,06,499 రూపాయలు ఖర్చు అయినట్టుగా చెప్తున్నాయి. అంతేకాకుండా ఏదో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మరొక దాత దానికి ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైతే వాళ్ళ మేనమామ సురేష్ ఉన్నారో, సురేష్ ఆ లివర్ ట్రాన్స్ప్లాంట్ దానికి ఒప్పుకున్నారు. దానికి సంబంధించి తను ఇచ్చారు కాబట్టి ఆ డోనర్ హెపాక్టమీ అనే ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ అలాగే ఐసీయూ కేర్ కి 18 లక్షల రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేసినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కాంప్లికేషన్స్ ఏమి రాకుండా 56,38,090 రూపాయలు అప్రాక్సిమేట్లీ వాళ్ళు దీనికి ఎస్టిమేషన్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇదే కాకుండా దాదాపుగా 45,000 రూపాయలు విలువైన ఒక్కొక్క ఇంజెక్షన్, అది కూడా జర్మనీ నుంచి తెప్పించడానికి 10 వైల్స్ అవసరం ఉన్నాయి. దానికి 4,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పడంతో పాటు పూర్తిగా ఓవరాల్ గా చూస్తే మాత్రం వాళ్ళు కేవలం 50 లక్షలు మాత్రమే కట్టారు అనే మీనింగ్ వచ్చేలాగా ఒక డాక్యుమెంట్ అయితే వాళ్ళకి చేతిలో పెట్టారు. కానీ బాధితులు చాలా క్లియర్ గా ఆరోపిస్తున్నారు, దాదాపుగా 1,20,00,000 రూపాయలు మేము ఖర్చు పెట్టాము. అందులో మేము నాకు సొంతంగా ఉన్న ఒక ఇంటిని అమ్మేశాను, మరొక ప్లాట్ నేను తాకట్టు పెట్టాను. అంతేకాకుండా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర 1,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసే ₹1,00,000 లాగా నేను దాదాపుగా 40-50 లక్షలు ఇక్కడనే నేను అప్పులు చేశాను. అంతేకాకుండా తనకు సంబంధించిన సంఘం వాళ్ళు కూడా కొన్ని డబ్బులు తనకి సపోర్ట్ చేసినట్టు కూడా చెప్పారు. ఈ విధంగా చూస్తే దాదాపుగా 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం మేము. 1,20,00,000 ఖర్చు పెట్టిన తర్వాత తనకి కేవలం ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి ఇలా ఒక మృతదేహంగా మాకు పంపించడం ఏంటి అనే విషయంపైనే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ డబ్బులు తప్ప ఇంకేమీ లేదు వాళ్ళ ఆలోచన విధానము అన్నది కనిపిస్తుంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు ధ్యేయంగా మాత్రమే ముందుకెళ్లారు. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము రెయిన్బో హాస్పిటల్ వాళ్ళతో. వాళ్ళు చెప్పిన మాటలు మాత్రం చాలా క్లియర్ గా, చాలా లైట్ తీసుకున్నట్టుగా, మేము సహాయం చేసాం, వాళ్ళు మాకు కట్టింది ఏం లేదు, కేవలం వాళ్ళు కట్టిన డబ్బులు ఓన్లీ 50 లక్షల రూపాయల కన్నా తక్కువనే కట్టారు, మేమే 78 లక్షలు మేము సహాయం చేశాం అనే విధంగా మాట్లాడడం అనేది. అంతేకాకుండా ఏదైతే చెట్ల మందు వాళ్ళు తీసుకొని వచ్చారో దానివల్లే అబ్బాయి చనిపోయాడు అనే విధంగా కూడా మాట్లాడడం అయితే మనము గమనించాల్సిన అవసరం ఉంది కిరణ్ భాయ్. వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి బిల్స్ అవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా కేవలం వీళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే మన ముందుకి చూపించడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా అన్ని కేసెస్లో వీళ్ళు ఈ విధంగానే నడుచుకుంటున్నారు అనుకోవచ్చు చిదంబరం.